బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకి దీనికి ఏమైనా లింక్ ఉన్నదా? ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కేసీఆర్ చేయబోతున్నాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ జాగ్రత్తగా ఉండాలి, మాకేం సంబంధం లేదు, సో ఆయన ఏదో ప్లాన్ అయితే చేస్తున్నాడని బండి సంజయ్ మాట్లాడిందని ఎట్లా చూడాలి? బేసిక్గా ఒక చర్చ ఉన్నది, బండి సంజయ్ పదవి పోవడంలో బీజేపీలో ఉన్న సీనియర్లది కొంతమంది పాత్ర, కేసీఆర్ పాత్ర కూడా అందులో ఉన్నదన్నది మనకి బయట వినబడతా ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో బండి సంజయ్ మనసులోంచి వచ్చిన మాట అదేదో పొలిటికల్ స్టేట్మెంట్ కాదన్నది ఒక చర్చ. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్. అండ్ తనకి మీరు అన్నట్టు తన పదవి పోవడానికి కాంగ్రెస్లో ఉన్న కొంతమంది, బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది పనిచేసింది అనేది వాస్తవం. దీనికి ఏమీ ముసుగుల గుద్దులాట అవసరం లేదు, కొంగడి కప్పుకొని ఇంటికి లేరినట్టు మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది బండి సంజయ్కి తెలుసు, మనలాంటి వాళ్ళందరికీ కూడా తెలుసు ఏం జరిగిందనేది. ఇష్టం లేకున్నా బలవంతంగా మన ఎవరికి కిషన్ రెడ్డి గారికి అంటగట్టిందని కూడా అందరికీ తెలుసు. అయినప్పటికీ ఇప్పుడు ఏదైతే బండి సంజయ్ గారు మాట్లాడేది ఏంది, తన ఆవేదనని అక్కసుని వెళ్ళగట్టుకోవడానికి పనిచేస్తుంది. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ బీఆర్ఎస్కు ప్రమాదం బీజేపీతోటే అంతే. ఎవరికి ఏం అవసరం? ఇప్పుడు బీఆర్ఎస్ని దెబ్బ కొట్టకపోతే బీజేపీ ఇక్కడ ఎదుగుతుందా? కష్టం. బీజేపీ తన స్పేస్ క్రియేట్ చేసుకోవాలంటే వేరే మార్గం ఏమున్నది? ఈవెన్ కేసీఆర్ కూడా తెలిసింది ఏంటంటే మాకు కాంగ్రెస్తో ప్రమాదం లేదు. ఓకే, ఎందుకు ప్రమాదం లేదు? వాళ్ళు ఏదో కాళేశ్వరము జైలు వేస్తాం, లోపలేస్తాం, రివ్యూలు ఇవేవో మాట్లాడుతున్నారు కదా. రాగన్నా మీరు కూడా నమ్ముతారా? నేను రోజు వీడియో మీరు రోజు మాట్లాడతాడు, మా యాదన్న కూడా మాట్లాడతాడు, వాడెవడో మురళీధర్ రావును పట్టుకొని మాట్లాడతాడు. అవును, అరే నీ ఓ పెద్ద గజ దొంగను వదిలిపెట్టి దొంగను పట్టుకుంటే ఎట్లా? మీరు మెగా కృష్ణారెడ్డి, రామేశ్వరరావులు, రేవంత్ పక్కన ఉన్నంత కాలం మీరు మురళీధర్ రావులు, ప్రభాకర్ రావులు. నేను మెగా మీద కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నా, మెగాని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు అన్నది కూడా క్వశ్చనే. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఎప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ బంగారు పల్లెల్లో ఉన్నాడో, ఈ మురళీధర్ రావులు, ప్రభాకర్ రావులు, లేకపోతే వినోద్ రావులు, లేకపోతే ఇంకొక రావో వీళ్ళెవ్వడు ఏం చేయలేడు. ఎంత దమ్ము ధైర్యం లేకపోతే ఒక ప్రభుత్వం ఒక అధికారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని పిలిస్తే ఎందుకు రాలే? ఆయన తెలియదా వీళ్ళందరికీ ఎంతెంత ఇచ్చింది? తీసుకున్నోనికి తెలియదా? ఇచ్చినోనికి తెలియదా? అవును, ఒక అధికారిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు రాలేదంటే ఎంత ధైర్యం ఉండాలా? ఎవడైనా చేయగలుగుతాడా పని? వాడు రాకుండా నువ్వేం చేయగలిగినావు? ఏం చేయలే. నీ ఎక్కువ తక్కువ మాట్లాడితే బట్టలు ఉడదీస్తాడు ప్రభాకర్ రావు, ఎక్కువ తక్కువ మాట్లాడితే మురళీధర్ రావు కడ్రాయర్ కాంచి ఉడదీస్తాడు విలయ్. ఎందుకు తీసేస్తలేరు? వాళ్ళని తీసేస్తలేదు, వాళ్ళని గుసపెట్టుకొని రివ్యూలు చేస్తున్నారు. విచిత్రం. మరి తెలియదా వాళ్ళకి? వాళ్ళకి అంతా తెలుసు. ఎవరికి ఎక్కడెక్కడ ఏ బ్రీఫ్ కేసులు పోయినాయి, ఏ బ్యాంకులు పోయినాయి, ఏ అమౌంట్ ఏ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అయినాయి, ఏ బినామీ పేర్లకి ట్రాన్స్ఫర్ అయినాయి, తెలియదా వాళ్ళకి? కాబట్టి ఇవాళ ఇవన్నీ ఏవి లేవు. ఈ మురళీధర్ రావులు, ప్రభాకర్ రావులు, హనుమంతరావులు, లేకపోతే ఇంకొక రావు, ఇవన్నీ ఏమి జరగవు. మెగా కృష్ణారెడ్డి అనే వ్యక్తి అరే మీ మీద నా మీద 100 కోట్ల దావా వేసిండు. అవును, మనం ఇప్పుడు పోయి అడగాల కాంగ్రెస్ పార్టీని, అరే మా మీద 100 కోట్ల దావా వేసిండ్రా నాయన, మీరు ఇప్పటికే చాలా సంపాదించుకున్నారు, మెగా కృష్ణారెడ్డి తోటి మా దండకేందో మీరు కట్టండి రా అలా. కాబట్టి ఈ రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి, అత్యంత విధ్వంసం చేసినటువంటి వ్యక్తి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నంత కాలము మనం ఏం మాట్లాడినా కేసీఆర్కి కాంగ్రెస్తో ఇబ్బంది లేదు, బీజేపీతోనే ఇబ్బంది అంతే. పొలిటికల్గా వీళ్ళు పెట్టమని చూద్దాం. మీరు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది. ఫస్ట్ సిబిఐ, హైకోర్టు, సుప్రీంకోర్టు, సిట్టింగ్ జడ్జి, రిటైర్డ్ జడ్జి, ఈ 2 అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? విజిలెన్స్ కాడికి వచ్చింది. ఓన్లీ ఆన్ మేడిగడ్డ, అది కూడా ఓన్లీ ఆన్ మేడిగడ్డ, నాట్ కాళేశ్వరం. మెగా చేసిన పనుల మీద కాదు, ఓన్లీ ఆన్ మేడిగడ్డ, ఎల్ఎన్టీ. అంటే ఏందన్నట్టు మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? రోజు పొద్దుగా అడిసే రఘు పిచ్చోడు అనుకోవాలనా? రోజు మాట్లాడి ప్రభుత్వం మారాలి పోవాలి, ఈ దొంగ ఈ విధ్వంసం చేసినోడు పోవాలన్నాడు, ఇన్ని ఎలాంటి వాడు పిచ్చోడా?
కాబట్టి ఇవాళ మన అందరం కూడా వాస్తవాలు మాట్లాడకపోతే ప్రజలు మనల్ని కూడా అసహించుకుంటారు. అందుకనే వాస్తవాలు చెప్దాం, అంతే అంతే. కానీ ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని కోరుకుందాం. ఈ బండి సంజయ్ అన్నట్టు లేకపోతే ఇంకెవరు అన్నట్టు కూలుస్తాం, కాలుస్తాం, పడగొడతాం అని మాట్లాడితే ఈ మాట్లాడిన మీద తీసుకుపోయి పిచ్చాస్ పెట్టాలా, లేకపోతే తీసుకుపోయి జైళ్ళలో పెట్టాలా వీళ్ళని.